హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రేడ్ వ్లాగ్స్. సో మనమైతే లాస్ట్ వీడియో అయితే చూసి ఉంటారు. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. తిరుపతికి అయితే మనం అలిపిరి మెట్ల రూట్ నుంచి నడుచుకుంటా మేమైతే పైకి వచ్చేసాం. వచ్చిన తర్వాత మనకైతే ఇప్పుడు రూమ్ తీసుకోవాలి. రూమ్ కోసం అని చెప్పేసి అయితే మనం ఫస్ట్ అక్కడ ఒక సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది. ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు సిఆర్ఓ ఆఫీస్ అనేది దొరకకపోతే మధ్యలో బోర్డులు ఉంటాయి. బోర్డులను చూసుకోర్రి. సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి బోర్డు మీద ఉంటుంది. అది కాకపోతే ఇక మ్యాప్స్ ఓపెన్ చేసేసి మనం డైరెక్ట్ సిఆర్ఓ ఆఫీస్ అని కొట్టినా కూడా లొకేషన్ ఎగ్జాక్ట్ చూపిస్తుంది. ఆడదాకా పోవాలి. ఇక్కడ కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్, ఇది చూడండి. ఈ బోర్డుని చూసుకోర్రి. చూసుకున్న తర్వాత మనకు సిఆర్ఓ ఆఫీస్ జనరల్ అని చెప్పేసి ఉంటుంది. దానికి మనం లెఫ్ట్ సైడ్లో దిగాలి, కిందికి దిగాలి. కిందకి వెళ్తే మనకైతే ఇక్కడ సుమారు ఒక 2 గంటల లైన్లో నిల్చుంటే తప్ప మనకు రూమ్ అనేది అలాట్ కాదు. అంటే లైన్లో నిల్చున్న తర్వాత మన ఆధార్ కార్డ్ని బట్టి మనకైతే రూమ్స్ ఇస్తారు. అండ్ సింగిల్గా వెళ్ళినా, మ్యారీడ్ కానీ కపుల్స్ వెళ్ళినా కూడా రూమ్స్ అయితే ఇయ్యరు. సో ఇప్పుడు మేము బాయ్స్ 4 ఉన్నాం, మేము అందరం అని చెప్పేసి ఫ్యామిలీ అని చెప్పేసి మేము ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా కూడా తీసుకోవచ్చు. సుమారు 1.5 గంట దాకా అయితే లైన్లో నిలిచిన తర్వాత ఒకటేసారి. సో గైస్, ఫైనల్లీ మనకైతే ఇది ఒక చిట్టి అనేది ఇచ్చిర్రు. అది ఏం చేయాలని అంటే మనము ఇక్కడ స్కాన్ చేయాలి. దాని పక్కనే ఉంటుంది. స్కాన్ చేస్తే మనకైతే పైన డిస్ప్లేలో చూపిస్తుంది రూమ్ అలాట్ అయిందా లేదా అని చెప్పేసి. ఎన్ని అంటే అసలు కాలేదు ఇంకా అని, అంటే టైం పడుతుంది. మినిమం టైం అనేది పడుతుంది. 1 గంట వరకు అయితే చూస్తుంది. తర్వాత ఏఎన్సీ అంటే మనకు ఆ కాటేజ్ అనేది ఉన్నదన్నట్టు. ఇక్కడ మనము మ్యాప్ చూసుకోవచ్చు. పక్కనే బోర్డు ఉంటుంది. పక్కన పోయి అది ఎక్కడ ఉన్నది అనేది మ్యాప్ చూసుకొని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక రూమ్ దగ్గరికి. మాకు అలాట్ అయిన రూమ్ వచ్చేసి బస్ స్టాండ్కి వెనకాల సైడ్ ఉంది. ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఏంటిదని అంటే మనకు ప్రతి కాటేజ్ దగ్గర మనకైతే ఆఫీస్ అనేది ఉంటుంది. ఆఫీస్ దగ్గర పోయి మనమైతే వెరిఫై చేయించుకొని ఒక 500 డిపాజిట్ చేసుకోవాలి. 50 రూపీస్ రూమ్ ఛార్జెస్ అన్నట్టు. సో మనం అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే కీ కౌంటర్స్ ఉంటాయి. మనకు ప్రతి దగ్గర కీ కౌంటర్స్ ఉంటాయి. పోయి కీ అనేది కలెక్ట్ చేసుకోవాలి. మాకైతే పైనది మాకు యాక్చువల్గా 475 అంటే పైనకైతే ఎక్కాలి. లోపల అయిన తర్వాత రూమ్ ఎట్లున్నదో చూపిస్తా. యాక్చువల్గా ప్రతి ఒక్క ఏరియాలో కీ కౌంటర్స్ ఉంటాయి. కీ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని చూడండి ఒకసారి. 475E 475F బా, రూమ్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. సరిపోతుంది. ఇదొక రూమ్ ఉన్నది, ఇటొక రూమ్ ఉన్నది, ఇటొక రూమ్ ఉన్నది. మొత్తం 3 రూములు. పడుకునే గేజ్ పెట్టుకోవడానికి సెల్ఫులు. యాక్చువల్గా రూమ్స్ అయితే నీట్గా ఉన్నాయి. మీరు ఒకవేళ వస్తే తీసుకునేదంటే కొంచెం బాగాసేపు ఆగాల్సి వస్తుంది. వెయిటింగ్ మాత్రం బాగాసేపు వేయాల్సి వస్తుంది. సిఆర్ఓ కౌంటర్ ఉంది కదా, అక్కడనే మాకు బాగా లేట్ అయింది. నియర్లీ మేము 7కి ఏమో ఆడకు వెళ్తే 9 వరకు అయితే మేము ఒకటే కాడ కూర్చొని ఒకటేసారి డైరెక్ట్ అందరే పంపించారు. ఆ తర్వాత తొందరగా అయిపోయింది, స్పాట్లో అయిపోయింది. ఇక 9 తర్వాత తొందర అయిపోయింది. 5 నిమిషాలలో మనకైతే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు అందులో స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ రూమ్ చూసుకోవడానికి అయితే వచ్చినాం. కానీ రూమ్స్ చూసారు కదా, సూపర్ ఉన్నాయి. ఒక మంచి పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు. మేము 4 ఉన్నాం. మాకు మంచిగా 2 బెడ్లు. అది కాకుండా ఇప్పుడు ఇటు సైడ్ బాత్రూమ్ ఉంది. ఇది ఒక రూమ్ అనుకోండి. అలాగే కాకుండా సపరేట్ రూమ్ ఉన్నది చిన్నది. మొత్తం 3 రూములు దాకా ఉన్నాయి. నీట్గా ఉన్నది, సరిపోతుంది 24 గంటల వరకు. అది కూడా ఇప్పుడు ఏమవుతుంది అని అంటే వీళ్ళు డిపాజిట్ అమౌంట్ 500 తీసుకుంటారు. అంటే 550 అయితే కలెక్ట్ చేస్తారు. మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మనకు 500 అనేది ఇచ్చేస్తారు. సో ఆ విషయంలో నేను టెన్షన్ పడకూర్రి. వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నా. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.